గైస్, మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే పెట్టారు, తినేసాం. తర్వాత 10కి అలా టీకి అయితే వెళ్ళేసాం మేము. ఇంకా ఆల్రెడీ అంటే టిఫిన్ చేసాం. హలో గైస్, ఇప్పుడైతే మేమైతే టీ తాగడానికి అయితే వెళ్తున్నాం. ఇంకో అక్క, ఈ అక్క, నేను చేసాము. ఇప్పుడు టీ తాగుతానే కదా మంచిగా అనిపిస్తుంది. టీ తాగకపోతేనైతే అసలు మనసులో మనసు ఉండదు, ఎందుకో హెడ్ఏక్ అనిపించినట్టు. అసలు అన్నం తినకపోయినా ఉంటాం కానీ అసలు టీ తాగకపోతే ఉండలేదు. టీ అంటే మాకు ప్రాణం ఫ్రెండ్స్. టీ లేకపోతే టీ తాగకుండా ఉండలేం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ముగ్గురం వెళ్తున్నాం, ముగ్గురం టీ లవర్స్ అన్నమాట. ఇప్పుడు వచ్చి డోర్ అయితే కొట్టింది అక్క. టీ తాగడానికి వెళ్దామంటే మేము పడుకున్న వాళ్ళని లేచి మరి పదాక్క వెళ్దామని అంత గైస్. సో ఉసిరికాయ తినండి ఫ్రెండ్స్, హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే బై ఫ్రెండ్స్, విల్ కంటిన్యూ ది అవుట్ సైడ్. వెళ్తున్నాం ఇంకా, అంటే ఎక్కడో కాదు, మా పక్క గల్లీలోనే ఉంటుంది అనమాట. అది ఇరానీ చాయ్ అని చెప్పి చిన్న కొట్టు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టీ బాగుంటుంది. మా ఆపోజిట్ మాకు చందు అక్క చెప్పింది గైస్, మాకు బాగుంటుంది అని చెప్పి సర్లే అని చెప్పి మేమైతే వచ్చాం. చిన్న కొట్టు, చింతలేని కొట్టు. చేసేదైతే సాహసమే అనుకోవాలి. టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాం. టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాం. వయసు కన్నా అయితే అసలు ఎంత సాహసం అంటే ఇదేమో నిచ్చెన లాగా ఉంది, ఓపెన్ ప్లేస్ కోసం అని చెప్పేసి ఇట్లుంది. ఈ వీడియోని అయితే మా మమ్మీ చూస్తేనైతే అసలు నన్నైతే తిడుతుంది గైస్. ఎందుకంటే మొన్న ఒకసారి చెప్తేనే నువ్వు ఇలాంటివి చేయకు, పడతావు, ఇది కదా అన్నది. ఇదైతే వీడియో మా అక్కకు చెప్పాలి, మమ్మీకి చూపెట్టకని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కాసేపు. వీటినైతే కందగడ్డ అని అంటాం ఫ్రెండ్స్. శివరాత్రికి చేసుకుంటాం కదా ఇట్లా. అదే నెల్లూరు వాళ్ళు, కర్నూలు వాళ్ళు అయితే దీన్ని గిన్సుగడ్డ అంటారంట. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సండే కదా హాస్టల్, సండే కదా, సో బిర్యానీ, బగారా ఉన్న చికెన్ కర్రీ అయితే పెట్టారు గైస్. ఇప్పుడైతే తింటున్నాం. టైం వచ్చేసి కాసేపు యూట్యూబ్ షార్ట్స్ అలా అలా, తర్వాత నా వీడియోస్ అలా చూస్తున్నాయి. ఇంకా చూసి కాసేపు అయితే పడుకున్నాం. తర్వాతకి వెళ్ళి అయితే చేసింది చాయ్ గురించి అని చెప్పి కాల్ వచ్చింది అనమాట. అక్క మళ్ళీ గుర్తొచ్చిన టెర్రస్ పైన డ్రెస్సెస్ ఆరేస్తా కదా, ఇక గుర్తొచ్చి ఇద్దరం వెళ్ళేసి తర్వాత ఇక కూర్చొని అయితే వర్త్ గైస్ కానీ బాగుంది ఫ్రెండ్స్, వర్త్ అనమాట. మార్కెట్ కూడా వెళ్ళొచ్చాం కదా డిన్నర్ చేయడమే. నైట్ డిన్నర్ వచ్చేసి అయితే పప్పు పెట్టారు. వీటిని అయితే మనం పాపడాలు అంటాం కదా, నెల్లూరు వాళ్ళు అయితే సైడ్ గొట్టాలు అంటారంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.